హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10థ్ అయిపోయిన తర్వాత ఎలాంటి కోర్సులకు జాయిన్ అవుతున్నారు? సపోజ్ ఇప్పుడు 10థ్ అయిపోయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ అని వెళ్తున్నారు. ఆర్ట్స్‌కి ఎందుకు రావట్లేదు అనే టాపిక్ గురించి మనం ఇవాళ అవినాష్ గారు ఉన్నారు మన ముందు. తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. సార్ అసలు ఒక 10థ్ అయిపోయిన స్టూడెంటు ఆర్ట్స్ అని, సైన్స్ అని చెప్పి ఎళ్తున్నారు. ఎక్కువగా అయితే సైన్సెస్ గ్రూప్స్‌లో జాయిన్ జాయిన్ అవుతున్నారు. అసలేంటి సార్ ఇది? మీకు జనరల్‌గా 10థ్ అవ్వంగాల్నే చాలామందేందంటే, చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ అని ఇప్పుడు కొత్తగా ఐఐటీ ఫౌండేషన్స్ అని ఇలానే వచ్చినాయండి. ఎక్కువ మంది ఇంజినీరింగ్ కానియండి, డాక్టర్స్, మెడిసిన్ లేదంటే ఐఐటీ ఇలాంటి సాఫ్ట్‌వేర్ సైడే ఎళ్తున్నారు. ఇవి మాత్రమే కెరియర్ కాదండి. వీటికి ఇంకా ఆప్షనల్‌గా మీకు ఆర్ట్ సైడ్ కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. చాలామంది వీటిని ఎస్పెషల్లీ మన సౌత్ సైడ్ వాళ్ళు వీటిని తీసుకోరండి. సో, మీకు ఆర్ట్స్‌లో వచ్చేటప్పటికి సీఈసీ అని ఉంది, ఎంఈసీ అని ఉంది. ఓకే. అయి కంప్లీట్ అయిన తర్వాత మీకు డిగ్రీకెళ్ళిన తర్వాత బీబీఏ అండి. బిజినెస్ మేనేజ్మెంట్‌కి సంబంధించి కానియండి, బీకామ్ గానియండి, ఆర్ట్స్ అంటే మీకు అకౌంట్స్‌కి రిలేటెడ్ కానియండి, వాటి పరంగా కూడా మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో చాలా గ్రోత్ ఉంటుందండి. అకౌంట్స్ రిలేటెడ్ కానియండి, వీటన్నిటి బేస్ చేసుకొని మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయండి. ఓకే. అసలు ఎంపీసీ, బైపీసీ తీసుకోవటం వల్ల ఏమన్నా ఉపయోగాలున్నాయా సార్? ఇవాళ ఎంపీసీ, బైపీసీ తీసుకోవడం వల్ల మీకు గనక మీకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే మ్యాథ్స్ కానియండి, లేదంటే గనక సైన్స్ కానియండి, వీటి రిలేటెడ్‌లో ఉంటే దాని మీద మీరు కాన్స్టెంట్‌గా డ్రైవ్ చేయగలిగితే మీకు ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి. అలా కాకుండా ఇంట్లో వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు చదువుతున్నారని ఇలా చదవకుండా మీకు ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఏముంది? మీకు కామర్స్ ఇష్టమా? లేదంటే ఎకనామిక్సా? లేదంటే మీకు ఇంట్రెస్ట్ టాపిక్స్ ఏదో మా ఫ్రెండ్ అది తీసుకున్నాడు. మా ఫ్రెండ్ ఇది తీసుకున్నాడు అని నేను ఇది తీసుకుంటున్నాను కాదు. మీకు నచ్చిన టాపిక్ ఏముంది? మీకు మ్యాథ్స్ ఇంట్రెస్టా? కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం. కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం. సో, నాకు కూడా భయమే సార్ మ్యాథ్స్ అంటే. సో, ఇంగ్లీష్ అంటే భయం కొంతమందికి. కొంతమందికి సైన్స్, బోటనీ, జువాలజీ వీటిలో డిఫరెంట్‌గా ఉన్నారు పీపుల్. సో, వాటితో కంపేర్ చేసినప్పుడు మీకిష్టమైన కాన్సెప్ట్ ఏముందనేది ఫస్ట్ థింగ్ మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి టాలెంట్ ఏముంది? సో, మన టాలెంట్‌కి మనం ఏది తీసుకుంటే దాన్ని ఫుల్‌ఫిల్ చేయగలం అనేది ఫస్ట్ క్వెషన్ అండి. సార్ ఇప్పుడు మీరు సీఈసీ, ఎంఈసీ అంటున్నారు కదా! ఇవి కోర్సులు చేసిన తర్వాత ఏమన్నా ఆపర్చునిటీస్ ఫ్యూచర్‌లో బావుంటుందా సార్? ఉంటుందండి. మీకు సీఈసీ గాని, ఎంఈసీ కంప్లీట్ అయిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు. లేదంటే కంపెనీ సెక్రటరీస్‌గా అవ్వచ్చు. లేదంటే గనక మీరు దానికి సంబంధించిన రెలెవెంట్ సాఫ్ట్‌వేర్‌లో వాటికి సంబంధించి అకౌంట్స్ రిలేటెడ్ పవర్ బిఐ కానియండి, ఒరాకిల్ ఫైనాన్షియల్స్ అని గాని ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఒక ఇంజినీరింగ్ చదివితేనే మీకు ఇదవుతదన్న ఇదేం లేదండి. వీటి సైడ్ కామర్స్ రిలేటెడ్ వీటికి కామర్స్ సంబంధించి గానియండి, అకౌంట్స్ రిలేటెడ్ కానియండి, కంపల్సరీ ఇవాళ ప్రొఫెషనల్‌గా వాటిని హ్యాండిల్ చేసి కంపెనీ సెక్రటరీస్ గాని, చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ మంచి మంచి ప్యాకేజీలున్నాయి. తర్వాత మంచి కంపెనీల్లో రెప్యూటెడ్ కంపెనీల్లో వాళ్ళ సైన్ లేనిదే ఫర్దర్‌గా మూవ్ అవ్వటానికి కూడా లేని అవకాశాలయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ సైకాలజీ వచ్చేసి కంపల్సరీగా నేను ఇంజినీరింగే చేయాలి, సాఫ్ట్‌వేరే జాబ్ చేయాలి అనే థాట్‌లో ఉంటారు. ఇప్పుడు ఈ కోర్సెస్‌కి ఇది ఏమన్నా ఉపయోగపడుతుందా సార్? మీకు సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ వేరండి. మీ ఫస్ట్ బేసిక్ ఏంటంటే, మీ టాపిక్ ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందనేది ఫస్ట్ అది తెలుసుకోవాలి. సో, దానికి తగ్గట్టుగా మన ప్రయత్నం ఏంటనేది, మనం ప్రాక్టీస్ ఏం చేస్తున్నాం అనేది కూడా ఒక కన్సర్న్ అండి. అట్లా కాకుండా ఇవాళ ఉన్న ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో మీరు ప్రతిరోజు ఒక ఛాలెంజ్ చేయండి. అవును సార్. సో, దాంతో పాటు మీరు ఎవ్రీ డే అప్‌డేట్ అనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. వాళ్ళ కొత్త టెక్నాలజీ గనక వాళ్ళు గనక అప్‌డేటెడ్ లేకపోతే వాళ్ళు ఔట్‌డేటెడ్ అయిపోతున్నారు. అంటే కొన్నాళ్ళకి వాళ్ళ నుంచి ప్రొడక్టివిటీ రావట్లేదు. దాని మీద వాళ్ళకి బిల్లింగ్ అవ్వట్లేదనేది వాళ్ళని తీసేయడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని కానియండి, లేదంటే గనక డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానియండి, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానియండి, సర్వీస్ ఇండస్ట్రీ వాటెవర్ మే బీ. మీకు ఏదైతే మీరనుకున్నారో ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది. అవును సార్. దానికి మీరేమవ్వాలి అనేది ఫస్ట్ దాన్ని మోటోగా తీసుకొని, దానికి తగ్గట్టుగా మీ ప్రణాళికలు చేసుకుంటే, మీ ఫ్యూచర్ అనేది బావుంటదండి.
దాంతో పాటుగా మీరు టెక్నాలజీతో పాటు అప్‌డేట్ అయితేనే గాని మీరు గనక సర్వైవ్ అవ్వటానికి సొసైటీలో అవకాశం ఉండదు. అలా కాకుండా మీరు ఎప్పుడో నేర్చుకున్న టెక్నాలజీ మీద మీరు ట్రావెల్ అవుతారంటే గనక మీరు ఇవాళ ఔట్‌డేటెడ్ కొన్నాళ్ళకి కంపెనీ మిమ్మల్ని వదిలేసుకోవడానికి ఎటువంటి సంకోచం లేకుండా జాబ్ వదిలేసి ఎళ్ళిపోవాలి. అసలు ఈ సీఈసీ, ఎంఈసీ అనేవి ఉంటాయి కదా సార్! అసలు ఏంటివి సార్ అయి? సీఈసీ అనేటప్పటికి మీకు జనరల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సివిల్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ అంటారండి. దీనికి సంబంధించి మీకు ఎకానమిక్ గానియండి, కామర్స్ రిలేటెడ్ ఉంటుంది. ఇక్కడ ఎంఈసీ అనేటప్పటికి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అని వస్తుందండి. ఈ ప్రతి దాంట్లో ఇవాళ మీరు ఏ చిన్న ఫార్మ్ స్టార్ట్ చేసినా గానీ దానికి అకౌంట్స్, అంతకుముందు టాలీ ఉండాలి. టాలీ ఉండేది. సో, దాని ప్లేస్‌లో ఇవాళ చాలా అడ్వాన్స్‌డ్‌గా కొన్ని కొత్త రకమైన టూల్స్ రావటం జరిగింది. సో, ప్రతి ఫర్మ్‌కి కంపల్సరీ లెక్కలనేవి ఉండాలండి. అవును సార్. ఆ లెక్కలు లేకపోతే గనక మీకు ఆ వ్యాపారం మీరు ఎదుగుతున్నారా? తగ్గుతున్నారా? అనేది మీకే తెలుస్తది. అవును సార్. సో, కాబట్టి మాక్సిమం మీరేంటంటే దాని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీరు అకౌంట్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుందండి. సో, అది కూడా మీకు వన్ ఆఫ్ ది కెరియర్‌గా చేసుకోవచ్చు. లేదంటే మేనేజ్మెంట్ ఎంబీఏ చేయొచ్చు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా చాలా ఆపర్చునిటీస్ అయితే మీకు ఆర్ట్స్‌లో కూడా ఉన్నాయండి. అంతకుముందు ఒకప్పుడంటే ఆర్ట్స్‌లో కెరియర్ గ్రోత్ ఉండదు. అది ఇది అని ఉండేది. కానీ ఇవాళ చాలా కొత్త కోర్సెస్ రావటం జరిగింది. దాంతో పాటుగా దానికి తగినట్టుగా మనం గనక ప్రిపరేషన్ కరెక్ట్‌గా ఉంటే గనక ఫ్యూచర్‌లో మంచి జాబ్స్, మంచి ప్యాకేజెస్ తోటి రావడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఓకే సార్. థాంక్ యూ.